మీ అకాడమీ ద్వారా ఎలాంటి చేంజెస్ ని ఛాలెంజ్ గా తీసుకున్నారు? నువ్వు 10th పాస్ అయి ఉంటే చాలు. నువ్వు ఫ్లైట్ ఎక్కాలి, నువ్వు విదేశాలకు వెళ్ళాలి, అక్కడ వెళ్ళి ఫేస్బుక్ లైవ్ పెట్టాలి, ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టాలి. నేను ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేస్తాను. లెర్నింగ్ లో ఎర్నింగ్ ఉంటది. నువ్వు ఎంత లెర్న్ చేస్తే అంత ఎర్నింగ్ ఉంటది. సార్ మీ జీవిత ప్రయాణం ఎలా ప్రారంభమైంది అసలు? 4 మైళ్ళు నడిస్తే గానీ నీళ్లు దొరకవు, 6 మైళ్ళు నడిస్తే గానీ స్కూల్కి వెళ్ళలేను. అసలు మీకు మోటివేషనల్ స్పీకర్ గా ఆలోచన ఎందుకు వచ్చింది సార్? ఆ పాపది సెలబ్రేషన్ చేశానో ఆ పాప స్ట్రెచ్చర్ మీద వస్తుంది. డాక్టర్లు ఆ తల్లిదండ్రులకు చెప్తున్నారు, పాప తల్లిదండ్రులకి, ఈ అమ్మాయి చనిపోయింది అని. స్వయం కృషితో ఎదగడం మీకు ఏం నేర్పించింది అసలు? ధైర్యం, నమ్మకం, ఆత్మవిశ్వాసం. అసలు అంటే చాలా వరకు కొందరికి ఆత్మవిశ్వాసం అనేది ఉండదు. వాళ్ళని మీరు ఎలా డెవలప్ చేస్తారు? 10th ఫెయిల్ అయినోన్ని ఈ రోజు ఇక్కడ క్యాంపస్ పెడితే హైదరాబాద్ నడిబొడ్డు పుట్టిన నువ్వు ఇంకేం సాధించాలి? 10th ఫెయిల్ అయ్యారు కదా, మీరు ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారా? ఫెయిల్ అవ్వండి, ప్రాబ్లమే లేదు, బట్ ఫెయిల్ అయిన తర్వాత పాస్ అవ్వండి, మజా ఉంటుంది జీవితం. మీరు ఒక ట్రైనర్ గా మీ పాత్ర ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించలేదు? ప్రతి ఒక్కరు వచ్చేసి నువ్వు లీగల్ గా సంపాదించినావు అని సైన్ పెట్టిపోవాలి. అది సార్ నా డ్రీమ్ అని చెప్పింది. ఈ రోజులలో యువత ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటి సార్? 15 సంవత్సరాల ఇంగ్లీష్ మీడియం చదివి కూడా నీ గురించి నువ్వు చెప్పు అంటే ఒక్క నిమిషం కూడా నీ గురించి నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడాలి. చదువు ఉన్నా సరే కానీ ఉద్యోగం లేకపోవడం వాళ్ళ పరిస్థితికి కారణం ఏంటి సార్ అసలు? నీ మార్క్ షీట్ నీ ఫ్యూచర్ డిసైడ్ చేయదు. ఈ రోజులలో స్కిల్ డెవలప్మెంట్ ఎందుకు అత్యంత అవసరమైంది సార్ అసలు? ఫ్రమ్ షై టు షైన్. నేను చెప్పేది ఏంటంటే మీరు దేనికైతే రిలేట్ ఉంటుందో ఆ ఇంగ్లీష్ నేర్చుకోండి, డెఫినెట్లీ యూ విల్ బి సక్సెస్. సార్ ఇప్పుడు మీరు అకాడమీలో ఎంతో మంది స్టూడెంట్స్ ని చూసి ఉంటారు. సో అసలు ఎక్కువగా విద్యార్థుల్లో ఉన్న లోపం ఏంటి సార్ అసలు? చాలా ఈజీ, చాలా సులభమైన పద్ధతి. తెలుగు భాష మీకు మాట్లాడితే మీరు ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. సార్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యువతకి చాయిస్ అందాలంటే ఏం చేయాలి సార్ అసలు? ChatGPTకి వెళ్ళండి, 5 ప్రశ్నలు అడగండి. ప్రతిరోజు 5 ప్రశ్నలు అడగండి. మీరు 100 రోజుల తర్వాత 50,000 నుంచి ₹1,00,000 సంపాదన మీకు లేకపోతే యూ కెన్ కంటాక్ట్. నిరుద్యోగుల సమస్యకు స్కిల్ ట్రైనింగ్ పరిష్కారం అవుతుందంటారా సార్? ఫోన్ ఉండి ఇంటర్నెట్ ని చేతుల్లో ఉంటే తుమ్ కిసిసే కమ్ నయ్యే. తల్లిదండ్రులు పిల్లల కెరియర్ లో ఎలాంటి మార్పులు చేయాలి సార్ అసలు? ఎప్పుడు A² + B² = AB ఏదో చెప్తారు కదా, దాన్ని ఎక్కడ యూజ్ చేయాలో, ఎలా యూజ్ చేయాలో ఇప్పటికి వెతుకుతున్నాను. మీరు ఒక కోచ్ గా మీ బాధ్యతను మీరు ఎలా చూస్తారు? నేను చనిపోయినప్పుడు కూడా నా పాడ మోసేది నా 4 స్టూడెంట్ కావాలి, నా బాడీని కూడా కాల్చేది నా స్టూడెంటే కావాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.